అది నమస్కారం. కొంచెం సంపులో వాటర్ బాగోకపోతే క్లీనింగు, తర్వాత మోటార్ రిపేరు ఉదయం నుంచి బిజీ అయిపోయాను. జస్ట్ ఫ్రీ అయ్యాను. బంగారం, వెండి, ప్లాటినం ధరలు ముందు చూద్దాం. బంగారం తగ్గింది. లైట్గా తగ్గిందంటే కాదు, తగ్గింది. 770 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 1,62,980 రూపాయలుగా ఉంది. గ్రామ్ వచ్చి 16,298. 22 క్యారెట్ గోల్డ్ 700 రూపాయలు తగ్గింది. 10 గ్రాములు 1,49,400 రూపాయలు. గ్రామ్ వచ్చి 14,940. 18 క్యారెట్ గోల్డ్ 570 రూపాయలు తగ్గింది. 10 గ్రాములు 1,22,240 రూపాయలుగా ఉంది. గ్రామ్ వచ్చి 12,224 రూపాయలు. వెండి ఇది కదలలేదు, 2,60,000 రూపాయల దగ్గరే ఉంది. గ్రామ్ వచ్చి 265. 10 గ్రాములు వచ్చేసి 2,650. ఇక ప్లాటినం ఇది అంతే, తగ్గింది. బాగా తగ్గిందంటే కాదు, తగ్గింది. 10 గ్రాములు 370 రూపాయలు తగ్గింది. గ్రామ్ వచ్చి ముందు 10 గ్రాములు వచ్చి 56,580. గ్రామ్ వచ్చి 5,658 రూపాయలు. ఇవి ఇవాళ బంగారం, వెండి, ప్లాటినం ధరలు. రిస్క్ చేయగలం అనుకుంటే వెండి కొనుక్కోండి. 1 ఇయర్ టెన్యూర్ పెట్టుకోండి. అంటే ఇది 2026 ఆగస్టు కదా, 2027 ఆగస్టు అనుకోండి. వెండి కొనుక్కున్నట్టయితే ఈ మధ్యలో మీరు ఒక ప్రాఫిట్ పెట్టుకోండి. 10,000 ప్రాఫిట్, 20,000 ప్రాఫిట్, 50,000 ప్రాఫిట్ అని అలా రాగానే అమ్మేసుకోండి. నాకున్న సమాచారం మేరకు ఈ రెండు కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ వెండి పెరగొచ్చని అంటున్నారు. బట్ రిస్క్ మాత్రం మీదే, చూసుకోండి. బంగారం స్లోగా అయినా సరే ఖచ్చితంగా పెరిగిద్ది అన్నారు. కాకపోతే ప్రాఫిట్స్ తక్కువ ఉండొచ్చు వెన్ కంపేర్ టు వెండి పెరిగే విషయంలో. పూర్తిగా మీ కన్సైన్స్ అనమాట. శివప్రసాద్ గారు చెప్పారు కాబట్టి నేను కొన్నాను, వద్దు. శివప్రసాద్ గారు చెప్పలేదు కాబట్టి నేను కొనలేదు, వద్దు. ఒకసారి మార్కెట్ మొత్తం స్టడీ చేసి దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. వీలైతే ఇంకో 2-3 సలహాలు కూడా తీసుకోండి.